కడప జిల్లా బద్వేల్లో వైసీపీ నాయకుల ఎన్నికల నియమావళికి విరుద్ధంగా బద్వేల్ వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. బద్వేల్ పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో మెప్మా యానిమేటర్లతో రహస్య సమావేశం నిర్వహించి డ్వాక్రా సంఘాల ఓట్లు వైసీపీకి పడేలా చూడాలంటూ యానిమేటర్లకు ఆదేశాలు, ఆశలు చూపి వారిని ప్రలోభాలకు గురిచేస్తూ ఎలక్షన్లలో లబ్ధి పొందాలని చూస్తున్నారు. రహస్య సమావేశాలు జరిపి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. యానిమేటర్ల సమావేశ విషయం తెలుసుకుని మీటింగ్ దగ్గరకు వెళ్లిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి అడ్డుకోవటానికి ప్రయత్నించిన స్థానిక వైసీపీ నేతలు వారిని ప్రతిఘటించి మీటింగ్ ప్రాంతానికి చేరుకోగానే ముఖానికి ముసుగులు కట్టుకుని అక్కడి నుంచి యానిమేటర్లు వెళ్లిపోయారు. కోడ్ ఉల్లంఘన పాల్పడుతున్న వైసీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలంటూ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్నల్ మీటింగు ఒక ప్రైవేటు కళాశాలలో పెట్టుకుంటున్నారని మాకు తెలవడం జరిగినది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ మేము ముగ్గురం వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం, సమన్వయం? ఇది ఒకసారి చూడండి. లోకల్లో ఉన్న అధికారం, లోకల్లో ఉన్న ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు, ఆర్ఓ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది లోకల్లో అంటే ఏంది? వాళ్ళకి ఇచ్చేస్తున్నారు గుత్తాబేరంగా. అట్టేటప్పుడు ఎందుకు వాళ్ళని ఏకగ్రీవం చేసేసేయండి. వైఎస్ఆర్సీపీకి పోటీలు ఎందుకు, మాకెందుకు, మేము తిరగడం ఎందుకు, ప్రచారాలు ఎందుకు చేయడం ఏంది? ఇప్పుడు ఏం చేస్తున్నారు? లోకల్గా ఉన్న ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తున్నాడు? ఏం దీనికి తగిన ఎటువంటి పరిస్థితుల్లో అయినా దీనికి తగిన తీర్ణమైన కారణాలు మీరు తీసుకోకుంటే మటుకు ఇది ఎంతో ఇప్పుడు డాక్టర్ ఆమినేటర్లను తీసుకుపోవడం ఏంది? మేము అక్కడికి వెళ్ళడం అనేది అడగడం జరిగినది. వాళ్ళు మూతులకు గుడ్డలు కట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే ఏంది? అంటే ఇప్పుడు లోకల్ కమిషనర్ వాళ్ళకి ఏమైనా గుత్తాపరంగా అమ్ముడుపోయిందా? లోకల్ ఎలక్షన్ కమిషనర్ ఏమైనా ఇది చేస్తున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని చాలా పైకి మేము తీసుకుపోతాం. ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఎలక్షన్లో ఇప్పుడు రాండి ప్రజలు నియమిస్తారు. మీరు గెలిచాలనుకుంటే ప్రజలు గెలిపిస్తారు. మమ్మల్ని గెలిపాలంటే మమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు. మీరు చేసేది ఏంది? వైఎస్ఆర్సీపీ దాష్టికం ఎంతవరకు తోడవుతుందంటే అంతవరకు తోడవుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ ఎలక్షన్ కమిషనర్కు మేము మరీ చెప్తున్నాం, ఇది మీరు తీవ్రంగా ఖండించాలా. దీన్ని మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం, పైకి తీసుకుపోతాం. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని మేము సహించే పద్ధతే లేదు. ఎన్డీఏ కూటమిలో బొజ్జా రోజులను మేము గెలిపించుకోవడం మా లక్ష్యంగా మేము పోతున్నాం. ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే గెలిచండి అయ్యా, వద్దనిది ఎవరు? ఇదేంది దొంగ చేష్టాలు? ఏంది దొంగ చేష్టాలు, దొంగ పనులు? ఇది ప్రజలు మిమ్మల్ని నియమించుకుంటే నియమించండి. మేము మమ్మల్ని వద్దనుకుంటే మేము ఓడిపోతాం. మీరు కావాలనుకుంటే మీరు గెలుస్తారు. ఈ దొంగతనాలు చేసాం అంటే మీ వెనక ఎలక్షన్ ఉందా? ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడా? బద్వేలు నియోజకవర్గం ఎలక్షన్ కమిషనర్ మీ చుట్టూ ఉన్నాడా? మాకు ఇదే అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు మీరు అంతగా జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు? మీకు తెలిసే జరుగుతుందని మాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మేము కూడా కడప కలెక్టర్ గారికి తీసుకుపోతాం. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. బద్వేలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాము. ప్రజలారా గమనించండి. ఇంకా ఇలాంటి ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఎక్కడ ఏమి జరిగినా సరే మా దృష్టికి తీసుకురండి. మేము ఎంతవరకైనా పోతాం. మేము లీగల్గా పోతాం. ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకుపోతాం. మేము దాన్ని ఖండిస్తాము. ఖచ్చితంగా న్యాయంగా ఎలక్షన్లు జరిగేటట్టు మేము చూస్తాం తప్ప వ్యతిరేకంగా మాకు అవసరం లేదు. ప్రజలు మమ్మల్ని కావాలి. బద్వేలు నియోజకవర్గంలో ఉన్న ఇంచుమించు 2,80,000 ఓట్లలో మమ్మల్ని నియమిస్తే మేము గెలుస్తాం. మీరు నియమిస్తే మీరు గెలుస్తారు. రాండి, పోటాపోటీగా ఉండాలి. కానీ దొంగతనంగా గెలిచే దాన్ని గెలుపు అన్నారు, దొంగతనం అంటారు దాన్ని తెలియజేసుకుంటూ ఈసారైనా మారండి, రాండి, పద్ధతిగా పోటీ చేద్దాం. ఎవరు నచ్చితే వాళ్ళు ప్రజలు నియమిస్తారు. మాకు వైఎస్ఆర్సీపీ కావాలనుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుస్తారు. లేదా ఎన్డీఏ కూటమిలో అభ్యర్థి అయిన బొజ్జా రోజైనా కావాలంటే బొజ్జా రోజైనా గెలుస్తాడు. మీరు ఎందుకు ఈ రకంగా చేయడం? ఇది పద్ధతి కాదు. ఈ ఎలక్షన్ కమిషనర్కి మేము ఒకటే చెప్తున్నాం, ఇది మీరు వాళ్ళకు ఏమైనా చేయాలనుకుంటే మీరు చేయండి. ఇది పద్ధతి కాదు. ఇది అంటే మేము పిచ్చోళ్ళమ్మా, ఎర్రోళ్ళమ్మా, మేము ప్రచారాలు చేసుకుంటాం, మేము అన్నీ చేస్తున్నాం. అటు వాళ్ళకి ఏకగ్రంగా ఇచ్చేయండి. మరి మీకు మేమెందుకు ఇంకా పోటీ పెట్టడం దేనికి? ఇంకా ఏంది జరిగే చేష్టాలని ఆ కళాశాల వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఇది మీకు పద్ధతి కాదు. ఏదైనా సరే ఓపెన్గా రావాలా, ఓపెన్మెంట్తో రావాలని మేము కోరుకుంటున్నాం.